బాహుబలి. 'బాహుబలి ద ఎపిక్'. ఈరోజు టాపిక్ అసలు సినిమా గురించి ఎందుకు మాట్లాడాల్సొచ్చిందో ఈ పూర్తిగా వీడియో చూస్తే మీకు అర్థమైద్ది. ఓకే. 'బాహుబలి' అనే సినిమా గురించి సినిమా ఇప్పుడు రేపు అంటే అక్టోబర్ 31 రోజున 'బాహుబలి ద ఎపిక్' అనే పేరుతో 'బాహుబలి' ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ 2 స్టోరీస్‌ని కలిపి ఒక ఫుల్ లెంగ్త్ మూవీగా రేపు రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆల్రెడీ 'బాహుబలి 1' ఫేమస్ అయింది. అందరూ చూసారు. 'బాహుబలి 2' కూడా ఫేమస్ అయింది. ఇంకా చాలామంది ఎక్కువ మంది చూసారు. 1000 కోట్ల కలెక్షన్స్ వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు ఆ 2 పార్ట్స్‌ని కలిపి బిగ్ స్క్రీన్ మీద, ఐమాక్స్ స్క్రీన్ మీద 2 పార్ట్స్ కలిపి సుమారు 3 గంటల 30 నిమిషాలు సంథింగ్ మొత్తం అంత పెద్ద మూవీని మళ్ళీ ఎందుకు చూడాలి? చూడాల్సిన కారణం చూడటానికి ఏమన్నా ఎక్కువగా ఏమైనా యాడ్ చేశారా? ఎందుకు మళ్ళీ ఈ సినిమా ఎందుకు చూడాలి? దాని గురించి మాట్లాడదాం. అంతకన్నా ముందు అసలుకి ఈ 'బాహుబలి' సినిమా తీసేటప్పుడు జరిగిన కొన్ని ఇన్సిడెంటు, కొన్ని ఫన్నీ థింగ్స్, కొన్ని హిస్టారికల్ థింగ్స్, వాళ్ళకి ఈ సినిమా ఎలా స్టార్ట్ అయిందో, ఏమైందో ఒకసారి తెలుసుకుందాం. ఆ తర్వాత ఈ సినిమా ఎందుకు చూడాలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మళ్ళీ ఎందుకు చూడాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇక ఈ 'బాహుబలి' సినిమా తీసేటప్పుడే చాలా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ జరిగినాయి. ముఖ్యంగా ఈ సినిమా 'బాహుబలి' ఫస్ట్ పార్ట్ మీ అందరూ తెలుసు. జూలై 15, 2015లో రిలీజ్ అయింది. అంటే సుమారు 10 సంవత్సరాలు. 2015లో జూలై 15 రిలీజ్ అయింది. తర్వాత సెకండ్ పార్ట్ 2017లో ఏప్రిల్ 28న రిలీజ్ అయింది. ఓకే. సో సుమారు ఒక దశాబ్దం పాటు ఈ సినిమా ప్రభావం ఉంది. ఇంకా చెప్పాలంటే తెలుగు ఇంకో 100 ఏళ్ళ దాకా కూడా ఉండొచ్చు. ఎందుకు అంత ఇంపాక్ట్ ఎందుకు చూపించింది? అది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. దానికన్నా ముందు ఈ సినిమా తీసేటప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి అంతే. ఓకే. ముఖ్యంగా ఈ సినిమా కోసం రాజమౌళి ప్రభాస్ గారిని హీరోగా అనుకున్నారంట. 'ఛత్రపతి' తీసిన తర్వాత ప్రభాస్ గారిని ఈ సినిమా తీద్దాం. కాకపోతే ఈ సినిమాకి మీరు ఒక 2 సంవత్సరాలు ఇంకో వేరే సినిమా చేయకుండా కమిట్మెంట్ ఇవ్వాలని చెప్పి అడిగారు. అయితే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ప్రభాస్ సుమారు 5 సంవత్సరాలు తన లైఫ్‌ని రిస్క్ పెట్టారు. ఒక హీరోకి 5 సంవత్సరాలతో ఒక 5 సినిమాలు, ఒక 5, 6 సినిమాలు. దగ్గరగా 5, 6 సినిమాలు దగ్గరగా 5 ఇంటూ ఒక 50 ఒక 30 కోట్లు హీరో అనుకున్నప్పుడు ఒక్కొక్క సినిమాకి ఒక 150 కోట్లు వచ్చేది. మంచి 5 సినిమాల నుంచి 5 సినిమాల భవిష్యత్తు. ఒకవేళ ఈ 5 సంవత్సరాలు పెట్టిన ఇతని లైఫ్ ఇన్వెస్ట్‌మెంటు ఒకవేళ ఆ సినిమా ఫెయిల్ అయితే ఎలా ఉండేది అతని కెరియర్. అయినా సరే ప్రభాస్ అనే వ్యక్తి 5 సంవత్సరాలు రాజమౌళిని అనే డైరెక్టర్‌ని నమ్మి అతని పెట్టుబడిని రిస్క్ చేసి పెట్టడం వల్ల అది సక్సెస్ అయిన కెరీర్‌లో అతని కెరీర్ ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్‌లో ఉంది. మనం కూడా మన కెరీర్‌లో ఏమన్నా ముందడుగు ఒక్కోసారి మన లైఫ్‌లో ఒక రిస్క్ చేయాలనిపించింది. అది సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. కానీ రిస్క్ చేసే ముందు ఆలోచించి అడుగేసిన తర్వాత మళ్ళీ వెనకేయకూడదు. ఎందుకంటే ఈ సినిమా 'బాహుబలి 1' అయిపోయిన తర్వాత 'బాహుబలి 2' మళ్ళీ స్టార్ట్ చేయడం కోసం మధ్యలో 8 నెలలు, 9 నెలలు గ్యాప్ వచ్చిందంట. అప్పుడు రాజమౌళి ప్రభాస్‌ని వెళ్ళి ఇలా 8 మంది ఒక 8 నెలలు, 9 నెలలు గ్యాప్ వచ్చింది. ఈ మధ్య టైంలో నువ్వు ఇంకో సినిమా చేసుకో అంటే ప్రభాస్ అన్నాడంట, అసలు నువ్వు ఏ సినిమా చూసి నీకు అర్థమవుతుందా? ఇంత పెద్ద సినిమాను నేను నా లైఫ్‌ని పెడుతున్నాను. అలా డైరెక్టర్‌నే హీరో ఇంప్రూవింగ్ చేసేదంట. సో హీరోకి అంత నమ్మకం ఏర్పడింది. సో అలా ఒకసారి అడుగేశాడు. దాన్ని మళ్ళీ వెనక్కి అడుగేయలేదు. సో అంతవరకు కెరీర్ సక్సెస్ అయ్యారు. ఇక ఇక ఈ సినిమా ఎప్పుడు ఈ సినిమాలో ఫస్ట్ ఆ సినిమా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే 'బాహుబలి 1' కన్నా ముందు 'బాహుబలి 2'ని షూట్ చేశాడు. 'బాహుబలి 2'లో మీకు ప్రభాస్ అదే అనుష్కని సంకెళ్ళు కట్టేసిన ప్రభాస్ వెళ్ళి ఒక ఒక తలకాయ నరికేస్తా సీన్ ఉంది కదా! అది ఎక్సలెంట్ సీన్. ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆ సీన్ మంచి హైలైట్‌గా ఉంది. ప్రతి ఒక్కరికి నచ్చింది. ఆ సీన్‌నే ఫస్ట్ తీశారు. ఏది 'బాహుబలి 1' సినిమాకు ముందే సినిమా షూటింగ్‌లో ఫస్ట్ 3 డేస్‌లో ఈ సీన్ తీసింది. ప్రభాస్ బాహుబలిగా యాక్టింగ్ స్టార్ట్ అదే ఫస్ట్ సీన్ అంట. ఫస్ట్ 2 డేస్ ఆ సీన్ తీశారంట. అదొక ఇంట్రెస్టింగ్. ఇంతకన్నా ఇంట్రెస్టింగ్ ఏంటంటే వీళ్ళు ఫస్ట్ తీసిన ఫస్ట్ షాటు రానాని ప్రభాస్‌ని కర్నూలు, కడప ఒక పెద్ద తీసుకెళ్ళి అక్కడ పెద్ద కొండ పైన ఈ షూటింగ్ చేయిపోయి అందరూ గుర్తున్న ఆ కొండ పైన ప్రభాస్ ఇలా షేక్ హ్యాండ్ చేస్తారు. ప్రజలందరూ బాహుబలి అరిచారు. అప్పట్లో పెద్ద సినిమా మేకింగ్ స్టార్టింగ్. అలాగే ఆ సినిమా షూటే ఆ మేకింగ్ వీడియోనే సినిమాలో లేదు.
ఎందుకంటే అది కుదరలేదంట. ఎందుకంటే చాలామంది జనాభా వచ్చారంట. వీడు కొండపైకి వెళ్ళారంట. కొండపై నుంచి కొండ కింద కార్లు ఉన్నాయంట. కొండ కింద రావడం కోసం చుట్టూ జనాభా ఉన్నంత కిందకి రాలేకపోయింది. వాళ్ళప్పుడు గుర్రాలు వేసుకొని, ఇది ప్రభాసు రానా గుర్రాలు వేసుకొని ఆ కొండపై నుంచి కారుకు దగ్గర తర్వాత గుర్రాలు వేసుకొని వచ్చారంట. మరి మళ్ళీ వచ్చిన తర్వాత అక్కడ అసలు కారు లేదంట. మళ్ళీ వేరే వాళ్ళు రానా వెళ్ళి దాని ఒకళ్ళు వెళ్తుంటే వాళ్ళ కారు ఆపి, నీ కారులో నేను ప్రభాసు రాజమౌళి వస్తాం, నువ్వు ఓకేనని చెప్పి ఎవరినో రోడ్డుపై కారు ఆపితే వాడు ఆచిపోయి ఎక్కించుకున్నాడంట. అలా వేరే వాళ్ళ కారు ఎక్కి అలా వెళ్ళారంట. ఇంకా సో తీరా కారు దిగిన తర్వాత వేరే వాళ్ళ కారులో ఎక్కారు. వాళ్ళ కారులో ప్రభాసు రానా రాజమౌళి వెళ్తుంటే మళ్ళీ చుట్టూ జనాభా వచ్చేసంట. ఇది ఫస్ట్ డే షూటింగ్, చాలామంది జనాభా ఎగబడుతుందంట. అయితే అప్పుడు ఒక పోలీస్ అను ఈ రాజమౌళి కొడుకు ఇంకో అతను కార్తికేయ వీళ్ళిద్దరుగా పోలీస్ అతను వాళ్ళ ఫ్యాన్స్ని కొడుతున్నానంట. ఫ్యాన్స్ కాలు మీద లారీతో కొడతామంటే ప్రభాస్ పాపం, అరే నా ఫ్యాన్స్ అంటారు బాబా కొట్టకండా అని చెప్పి కాళ్ళు అన్నారంట. రానా ఏం పర్లేదు బాబా అని చెప్పి అన్నారంట. ఇది ఒక ఫన్నీ థింగ్. ఇంకా రానా విషయానికి వస్తే అందరికన్నా ఎక్కువగా ఈ సినిమాలు ఇన్వాల్వ్ అయింది రానా. రానాకి ఆ సినిమాలు ఇన్వాల్వ్ అయ్యి నేనే బల్లాల దేవ ఈ కింగ్డమ్ మొత్తం నాదే అన్నట్టు ఇన్వాల్వ్ అయ్యానంట. ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తానండి. ఏం జరిగిందంటే ఒక సీన్, సభ సీన్ ఉంది కదా, ఆ సభలో శివగామి ఉండిద్ది, కట్టప్ప ఉంటాడు, అనుష్క ఉండిద్ది, బల్లాల దేవ్ ఉంటాడు, అందరూ ఉంటారు ఆ సీన్లో సభలో. ఇది ఇంటర్వ్యూ, అది సెకండ్ హాఫ్ పార్ట్. ఆ సీన్ షూటింగ్ చేసేంత సీన్ చూసుకుంటున్నానంట. ముందు ప్రభాసు అను రాజమౌళి చూస్తున్నానంట. అప్పుడు ప్రభాసు చూస్తే ఆ సీన్ చూసా, ఈ సీన్లో మన ఈ రమ్యకృష్ణ మంచి యాక్టింగ్ చేసేసింది, మంచి డామినేట్ చేసింది, మనం కనబడట్లేదు, ఇంకా బాగా హార్డ్ వర్క్ చేయాలని చెప్పి ప్రభాస్ అన్నది. ఈలోపు రానా వచ్చి ఆ సీన్ చూసి, ఏంటి ఈ సీన్లో నేను తప్ప ఎవరు కనబడట్లేదు, నేనే హైలైట్గా ఉన్నాను అంత అయితే అలా ఉన్నాను అంత రానాకి ఇంకా ఇలాంటి సీన్స్, ఇలాంటి ఫన్నీ థింగ్స్ చాలా జరిగినాయి. ఆ రోజు నేను చేసి రాజమౌళి బాగా స్ట్రిక్ట్గా ఉంటాడు. ఈ యుద్ధం బాహుబలి ఫస్ట్ యుద్ధం పార్ట్ సీన్ 70 రోజులు కంటిన్యూస్గా తీసేది, ఒక్కరోజు కూడా షూటింగ్ ఆపలేదంట. ఓకే, ముఖ్యంగా అందరూ కాలికే పాట బ్లాక్ డ్రెస్లో ఉండాలి. ఆ 70 రోజులు బ్లాక్ కాస్ట్యూమ్స్, బ్లాక్ కలర్స్లోనే ఉన్నంత మనుషులు. అయితే మధ్యలో హోలీ ఫెస్టివల్ వచ్చిందంట. హోలీ ఫెస్టివల్ జరుపుకుంటే ఎవరైనా హోలీ ఫెస్టివల్ జరుపుకుంటే మాత్రం బాగోదు, ఎందుకంటే బ్లాక్ మొత్తం పాడైపోయేది. అయితే వీళ్ళు ఏం చేశారంటే బ్లాక్ కలర్తో హోలీ చేసుకున్నారంట వాళ్ళు. సో ఇలా ఫన్నీ థింగ్స్ చాలా ఉన్నాయి. ఇంకా ప్రభాస్ ఏదో నాకు లీవ్ కావాలి, ప్రభాస్ గుర్రాల సీన్. మీకు యుద్ధం చేసేటప్పుడు ఒక గుర్రం అందరూ అడ్డు కడితే ప్రభాస్ గుర్రంతో దాన్ని బద్దలు కట్టుకుని వెళ్తారు గుర్రం. అయితే దానికోసం పెద్ద గుర్రం తెప్పించారంట. ఆ గుర్రం వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దూకట్లేదంట, దానికి ఎప్పుడు అవసరం అయితే అప్పుడు దూకుతుందంట. కానీ ఆ గుర్రం చాలా బాగుంటుంది అంట. ఇలాంటి ఫన్నీ థింగ్స్ చాలా ఉన్నాయి. ఈ 70 ఒక్కరోజు కూడా రాజమౌళి ఒక్కరోజు కూడా షూటింగ్ గ్యాప్ తీసుకోలేదు. ఇంకా ఆ బాహుబలి సినిమా సీజీ కోసం ఆ బుల్ సీన్ ఉంది కదా, ఆ బుల్ సీన్ ఫస్ట్ వేరే వాళ్ళతో షూటింగ్ చేసేంత. ఇది రానా బుల్తో ఫైట్ చేస్తారు కదా, తర్వాత వేరే కంట్రీకి వెళ్ళి ఎగ్జాక్ట్గా వచ్చేది, ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్గా ఆ బుల్ వచ్చేటట్టు సీజీ చేశారు, ఫస్ట్ సీజీ చేశారంట. ఇంకా ఇలా చాలా అంటే ఫన్నీ థింగ్స్ ఉన్నాయి. ఇంకా స్టాచ్యూ ఉంది కదా, ఇప్పుడు స్టాచ్యూ ఇంటర్వ్యూలో రానా స్టాచ్యూ ఉంది. ఆ స్టాచ్యూ అందరూ లేపుతూ ఉంటారు, అందరు బాహుబలి అడుస్తూ ఉంటారు కదా, ఆ బాహుబలి అని అరిచే సీన్ కదా, బాహుబలిని. ఆ సీన్ నిజంగా ఫస్ట్ రోజు జనాల మధ్య షూటింగ్ తీశారు కదా, అప్పుడు వాళ్ళు బాహుబలి అరిచారంట. దాన్ని రికార్డ్ చేసి ఏందో కొన్ని వేల మంది బాహుబలి అని నడుస్తుంటే ఎంత వాయిస్ రికార్డ్ వచ్చిందో అదంతా రికార్డ్ చేసి షూటింగ్లో మా సినిమాలో పాటలో వారారంట. అదొక ఇంట్రెస్టింగ్. ఇక స్టాచ్యూ ఉంది కదా, రానా స్టాచ్యూ, అది నిజంగా రానా స్టాచ్యూ తయారు చేశారు. ఆ స్టాచ్యూ లేపడం కోసం క్రెయిన్లు తెచ్చారు, క్రెయిన్లతో లేపేవాళ్ళంతా, క్రెయిన్లు కూడా లేచిపోయాను, అంత పెద్ద విగ్రహం తయారు చేశారు రానా స్టాచ్యూ. అయితే ఇంటర్వ్యూ సీన్లో బాహుబలి నడుస్తూ ఉంటే రానా చూస్తూ ఉంటే రానా స్టాచ్యూ అనక బాహుబలి స్టాచ్యూ ఇంకా చాలా పెద్దగా ఇమాజిన్ అయ్యింది కదా, ఇమాజిన్ అది అంతే. బల్లాల దేవ దృష్టిలో ఇంకా బాహుబలి ప్రజల మనుషులు బతికే ఉన్నాడని స్టాచ్యూ చూపించాలని చెప్పి అదొక సీన్. ఆ సీనుకు యాక్చువల్గా ఆ బాహుబలి స్టాచ్యూ సీను 15 రోజుల ముందు, సినిమా రిలీజ్ 15 రోజుల ముందు మన ప్రభాస్ మెజర్మెంట్ తీసుకొని తీస్తుంది. 15 రోజుల ముందు ఏం చేస్తున్నాను అనుకున్నానంత. ఆ స్టాచ్యూ సీన్ రానాకు కూడా తెలియదంట. తీరా సినిమాలో చూసిన తర్వాత అతని స్టాచ్యూ వెనకాల బాహుబలి స్టాచ్యూ పెద్దగా చూసి
రానా నచ్చలేదంట. బావా నాకు ఇది నచ్చలేదు బావా అన్నానంట. ప్రభాస్ అలా చూసి ఆహా వీడికి ఎలా అర్థమైందా అంతే బావ అంతే బావ అన్నానంట. మంచి వాళ్ళ మధ్య కాంబినేషన్ అలా ఉండేదన్నమాట. ఇంకోటి రానాకి ఇంకో ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత బాహుబలిని చంపింది వీళ్ళే అని చేసి తర్వాత అనుష్క పిల్లోడిని ఉంది కదా పిల్లోని తీసుకొచ్చి ఇతనే మనం అమరేంద్ర బాహుబలి అని చూపిస్తే రాననుకున్నాను ఇది ఇంత చేస్తే చివరిలో మళ్ళీ వెళ్ళి పిల్లని చూసి చూపిస్తుంది ఇంత అనిపించింది నాకు. ఇలా ఫన్నీ థింగ్స్. ఇంకా ఈ బాహుబలి సినిమా కోసం చాలామంది కష్టపడ్డాడు. ఇది ఇప్పుడు ఇప్పుడు చెప్తా. ఈ సినిమా ఎందుకు చూడాలి అనేది ఇప్పుడు అసలు టాపిక్లో చెప్తాను. ఈ సినిమా ఫస్ట్ టైం ఇండియన్ హిస్టరీలో ఒక సినిమా పెద్ద హై రేంజ్ స్కేల్లో తీసిన సినిమా నెంబర్ 1 సినిమా ఇదే. హాలీవుడ్ లెవెల్లో తీసిన సినిమా ఇదే. హాలీవుడ్ కూడా ఆశ్చర్యపడి అంత పెద్ద లెవెల్లో తీశారు. అందుకే అంత పెద్ద సక్సెస్ అయింది. ఈ ఒక్క సినిమా ఇన్స్పిరేషన్తో ఇంకా నెక్స్ట్ అన్నీ పాన్ ఇండియా లెవెల్లో వచ్చినాయి. ముఖ్యంగా మన సౌత్ సైడ్ సినిమా మన కేజీఎఫ్ సినిమా కానీ కాంతారా సినిమా కానీ పుష్ప సినిమా కానీ ఇవన్నీ పాన్ ఇండియా లెవెల్లో ఇంత హైలైట్ అయిన దానికి కారణం బాహుబలి సినిమాని. మనం పాన్ ఇండియా సినిమాలు తీయొచ్చు అని ప్రూవ్ చేసింది ఒక పార్ట్ వేసింది బాహుబలి సినిమా. అంత పెద్ద స్కేల్లో ఆ సినిమా తీశారు. ఇంకా రాజమౌళి ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే యుద్ధం ఈ బాహుబలి చూడటానికి 2 మార్గాలు. ఈ బాహుబలి సినిమా ఎపిక్ మళ్ళీ ఎందుకు చూడాలని చెప్తాను. బాహుబలి ఎపిక్ ఎందుకు చూడాలంటే ఫస్ట్ బాహుబలి సినిమా అందరూ ఎందుకు చూసారంటే ఆ విజువల్ వండర్స్, ఆ పెద్ద సముద్రం, పెద్ద పెద్ద ఏనుగు విగ్రహాలు, ముఖ్యంగా యుద్ధం, అంత పెద్ద యుద్ధంలో సీన్స్ ఒక సీన్ ఉండేది చూసారా మీరు. తాటి చెట్టుని వెనక్కలాగి 10 మంది నుంచుంటారు. తాటి చెట్టు కొట్టంగానే వాళ్ళందరూ ఒక రౌండ్గా వెళ్ళి ఆ లోపల కోట లోపల పెడతాడు. అదొక పెద్ద ఇంట్రెస్టింగ్, ఆ థాట్ బాగుంటుంది. ఈ రానా ఈ వాహనాలు ముందు చక్క గర్ర వెళ్తే ప్రజలు వెళ్తే ప్రభాస్ ఏం చేస్తారు కాళ్ళకి అది వేస్తారు ఆ గుర్రం సీను. ఇంకా బాహుబలి 3లో ఉండే క్లైమాక్స్ ఫ్లైట్ బలి రానాకి బాహుబలికి మధ్య ఉన్న ఫైట్ ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఇప్పుడు ఇవన్నీ విజువల్ వండర్స్ అంత పెద్ద హై లెవెల్ సినిమా మనం ఫస్ట్లో చూసాం. బాహుబలి 1 వచ్చేప్పుడు బాహుబలి 2 అవి చూస్తా సినిమాకి వెళ్ళాం. ఇప్పుడు బాహుబలి 2 వచ్చింది కదా, అది బాహుబలి ఎపిక్ సినిమా వస్తుంది కదా రేపు. ఈ సినిమా ఎందుకు చూడాలంటే ఆల్రెడీ 10 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు సమ్మాడు. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఒక 15 years కుర్రోడు చిన్న పిల్లడు అనుకోండి, ఆడ విజువల్ వండర్స్ కోసం వెళ్తాడు. ఇప్పుడు అతను 25 years అంటే అతను మెచ్యూర్ వచ్చింది, ఒక మేనేజర్ యంగ్ అయ్యి. ఈ వయసులో ఈ సినిమా ఎందుకు చూడాలి అంటే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఆ సినిమాలో క్యారెక్టరైజేషన్స్, ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ అందుకే అంత ఓన్లీ ఫైట్లు ఓన్లీ విజువల్స్ వండర్స్ ఫైట్లు యుద్ధాలు కాదు, ఆ సినిమాలో ఉన్న ఎమోషనల్ కంటెంట్ కూడా బాగా వర్క్ అవుతాయండి. ఎందుకంటే ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క క్యారెక్టరైజేషన్కి సంత ఇంపార్టెన్స్ ఉంది. అవి ఏంటో మళ్ళీ 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెంబర్ 1 ఇప్పుడు ఈ రానా తండ్రి నాజర్, అతను ఆ సినిమాల క్యారెక్టర్ పేరు ఉంది కదా, అతను అవిచేతులతో ఉంటాడు. ఆ క్యారెక్టర్ ఏంటి, అతను కూడా చిన్నప్పటి నుంచి రాజు అవ్వాలని చెప్పి ఉండేది ఈ నాజర్ క్యారెక్టర్. కానీ అతని అవిచేతం వల్ల రాజు అవ్వలేడు. అతను రాజు అవ్వలేదు కాబట్టి తన కొడుకుని అంటే రానా ఎలా అయినా సరే రాజు చేయాలనేది అతని దృష్టి అంతా అదే, అతని కొడుకుని రాజు చేయాలి. అదే అతని క్యారెక్టరేషన్ మొత్తం దాని మీద దృష్టి ఉంది. ఇక నెక్స్ట్ మన అనుష్క వేరే కుంతలదేవి మహారాణి అయినప్పటికీ ఆ రాణి ఒక రాజు, వేరే దేశపు రాజు నేను పెళ్లి చేసుకుంటే అంటే తన ఆత్మాభిమానం, ఒక ఆత్మాభిమానం కలిగిన స్త్రీ తలంచదు. అలాగే తన భర్తకి ఎక్కడ అన్యాయం జరిగితే ఒప్పుకోదు, అతను కూడా ఎదురిచ్చిద్ది. అలాంటి క్యారెక్టర్ అనుష్కది. ఇంకా దాని తర్వాత క్యారెక్టర్ కట్టప్ప క్యారెక్టర్ ఏంటి, మన సత్యదేవ్ గారు చేశారు. ఆ రాజ్యానికి కట్టు బానిస. అసలు సినిమా మొత్తం కట్టప్ప చెప్పి తిరిగిద్ది. ఎందుకు చెప్పనా, తన చేతులతో అమరేంద్ర బాహుబలిని పెంచుతాడు, అదే చేతితో అమరేంద్ర బాహుబలిని పెంచి చంపుతాడు. అటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, అదంతా అతను నమ్ముకున్న ధర్మం ఏంటి, అతను రాజ్యానికి సేవకుడిగా ఉండాలి. ఆ క్యారెక్టర్స్ అంతవరకు ఆ లెవెల్లోనే వచ్చింది. సో అదే బాగా చేసింది. ఇంకా నెక్స్ట్ శివగామి ఇద్దరు
ఇద్దరు పిల్లల తల్లి తన సొంత కొడుకు కాకపోయినా తన సొంత కొడుకున్న సమానంగా చూసి ఇద్దరిని ఈక్వల్గా చూసి అలా ఈక్వల్గా చూసిన రాజ్యం విషయానికి వచ్చేసరికి ఎలాంటి నిర్ణయాలు అలాంటి నిర్ణయాలు తీసుకుంది. రాజ్యం ఎవరికి ఇవ్వాలంటే యుద్ధంలో ఎవరు బాగా చేస్తారో వాళ్ళకి ఇవ్వాలి. యుద్ధంలో బాగా చేయటం అంటే శత్రువును సంహరించడం కాదు, యుద్ధంలో ప్రజలను కాపాడుకుంటూ ఎవరిని యుద్ధం చేస్తారో వాళ్ళకి ఇవ్వాలి. అలాగే యుద్ధ నియమాలు తప్పితే సొంత కొడుకునైనా సరే పంపించాలి. కానీ ఎక్కడో తన కొడుకు మీద ప్రేమ ఉన్నది. అరే తన చిన్న కొడుకు ఏమి చేయలేకపోతున్న ప్రేమ, ఆ ప్రేమనే అన్న మన బాహుబలిని బయట పంపించేలాగా చేసేది, బాహుబలి చంపించేలా చేసేది, చంపించే రాజద్రోహిలాగా చేసేది. అదొక సింహకామ క్యారెక్టర్ పవర్ఫుల్గా ఉన్నది, తల్లి ప్రేమ కనబడింది ఒక మూలన, అలాగే ఒక ఆడతనం కనబడింది. ఇంకా నెక్స్ట్ బల్లాలదేవ క్యారెక్టర్ కిరీటం సినిమా ఉంది. కిరీటం మీద చేపెట్టినంత రక్తం చూసారు. అతనికి కిరీటం అంత ఒక పిచ్చి, దానికి రాజ్యం కిరీటమే కావాలి, దానికోసం ఏదైనా చేస్తారు, తల్లి తండ్రి దానికి వాడి దేశంతా దానం మీద ఉన్నది. దానికోసం అలా అని చెప్పి తక్కువ బలసాలి కాదు, సమానమైన బహుబలికి ఈక్వల్ బలసాలి. కాకపోతే నాయ కుళ్ళు కుతంత్రాలతో ఏదైనా కుతంత్రం చేసే అన్యాయం చేసే ఏదైనా సరే తన రాజ్యాన్ని దక్కించుకోవాలి. అది బల్లాలదేవి క్యారెక్టర్. ఇంకా మెయిన్గా అమరేంద్ర బాహుబలి శివుడి క్యారెక్టర్, రెండు క్యారెక్టర్లు. శివుడి క్యారెక్టర్ గురించి చెప్తా. శివుడి క్యారెక్టర్ అమరేంద్ర కొడుకు మహేంద్ర బాహుబలి క్యారెక్టర్. ఆ శివుడి క్యారెక్టర్ ఒక యూత్ క్యారెక్టర్ లాగా దూకుతాను, ఏదో చేసేయాలి, దూకుతాను, కోపం వస్తే వెళ్ళి నరికేస్తాడు. యుద్ధంలో కూడా యుద్ధం కూడా ఫోర్స్ఫుల్గా చేస్తూ ఉంటారు, తొందరపాటు. ఒక ఆడపిల్లని, ఒక అమ్మలాంటి వ్యక్తిని కాళ్ళతో కొడతానని చెప్పి తిడుతున్నానని చెప్పి వెళ్ళి వారి తల నరికేస్తారు. తర్వాత వాళ్ళ నాన్నకి అన్యాయం జరిగింది, డైరెక్ట్గా యుద్ధానికి వెళ్ళిపోతారు. ఒక ఫోర్స్ఫుల్ క్యారెక్టర్. ఈ అందరికన్నా ముందు బెస్ట్ క్యారెక్టర్ ఇక్కడ నేను ప్రభాస్ గురించి మాట్లాడట్లా, క్యారెక్టర్ గురించి మాట్లాడండి. అమరేంద్ర బాహుబలి చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్. అలా ఇన్నోసెంట్ అని చెప్పి, అమాయకుడు అని చెప్పి, బలహీనుడు అని కాదు, చాలా బలవంతుడు. అందుకే బాహుబలి అంటారు. చాలా బలవంతుడు క్యారెక్టర్. యుద్ధంలో శత్రువులను చీల్చి చెందాడతాడు. ఓకే, అంత అసాధ్య అయినప్పటికీ అమాయకుడు. అతనికి కుళ్ళు కుతుంతా ఉంది, అతని మనసు చాలా ప్యూర్గా ఉంది. తల్లిని ప్రేమిస్తాడు, తమ్ముని ప్రేమిస్తాడు, అత్తని ప్రేమిస్తాడు. అందుకే చివరి సీన్లో మీరు చూస్తే చనిపోయే సీను అలా చూస్తూ ఉంటే తన తమ్ముడు గుర్తొస్తాడు, తన తల్లి గుర్తొచ్చింది, తన కట్టప్ప గుర్తొస్తారు. నా వాళ్ళని నన్ను చంపడానికి ప్రయత్నించాలని చెప్పి మనసు అనుకుంటారు. కానీ చివరిలో ఒక మాట డైలాగ్, అది పై హైలైట్. అమ్మ జాగ్రత్త అంటారు. అమ్మ చంపేసి అమ్మ జాగ్రత్త అని చెప్పి ధైర్యం ఉంది, అది హైలైట్. అదేనా తీరా చనిపోయే ముందు కట్టి తీసుకుని ఇలా ఫోర్స్ఫుల్ ఇలా పెడతారు సార్. ఆ సీను రాజులాగా పెడతారు. ఒక రాజు రకంగా కనబడుద్ది. ప్రభాస్ బాగా సెట్ అయింది. ఆ సీన్ అంతా ఫోటో తీస్తుంటే అది ఎక్కడ వాళ్ళేంత. కానీ బాహుబలితో ఎప్పుడైతే 1000 కోట్లు రికార్డు బట్టలకు వచ్చిందో అప్పుడు యూజ్ చేశారంట. అప్పుడు ఆ సీన్ పెట్టి 1000 కోట్లు రికార్డు చేశారంట. ఇలా ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ ఎలా తీశారు, ఒక డైరెక్టర్ మీరు టెక్నికల్గా చూడొచ్చు, అలాగే ఎమోషనల్గా ఎలా తీశారు, ఎలా కనెక్ట్ అయ్యారు, ఇప్పుడు మనం చూడొచ్చు సీన్. అలాగే 2 పాటలు కలిపి ఒకేసారి చూస్తే ఎలా ఉండదు కూడా ఈ ఎక్స్పీరియన్స్ మీరు రేపు సినిమాకి వెళ్ళి చూస్తే బాగుంటుంది. అందుకని ఈ బాహుబలి ఎపిక్ మళ్ళీ చూడండి. ఇలా సినిమా మళ్ళీ చూస్తే తప్పలేదు. అది పెద్ద గొప్ప సినిమా, మంచి సినిమా అని పక్కన పెట్టండి. టెక్నికల్గా అలాగే ఒక్కొక్క మనిషి క్యారెక్టర్ ఎలాగ బిహేవ్ చేసేది, ఒక్కొక్క మనిషి క్యారెక్టర్ దృష్టిలో అది కరెక్టే. సింహకామ దృష్టిలో కరెక్టే, బాహుబలి కరెక్టే, బల్లాదేవి దృష్టిలో కరెక్టే. ఆ క్యారెక్టర్ని చూడండి. ఇక ఈ రేపు సినిమాతో మొత్తం ఐ థింక్ రాజమౌళి అంత పెద్ద సినిమా 2 పాటలు కనిపిస్తే సుమారు 5 గంటల సినిమా వచ్చిందంట. మరి 5 గంటల సినిమా 3 గంటల సినిమా చేయడం కోసం ఏమేమి కట్ చేశారు తెలుసా? ఏం కటింగ్స్ పోయినాయి తెలుసా? సాంగ్స్ పోయినాయి. ఇది మన బాహుబలికి, ఇది మా శివుడికి తమన్నాకి సినిమా సాంగ్ పచ్చబొత్తిన సాంగ్, ఆ సాంగ్ తీసారంట. తర్వాత కృష్ణ ధరించరా అని చెప్పి అనుష్క సాంగ్ అది తీసారంట. తర్వాత ప్రభాస్దే రానా కలిపి ఒక సాంగ్ ఉంది కదా, ఇది కూడా సాంగ్ ఉంది కదా, 5 నిమిషాలు అలా కూడా ఆ సాంగ్ తీశారంట. అలాగే కొన్ని సీన్స్ కట్ చేశారంట. అలా చాలా వరకు కొన్ని సీన్స్ ఆ సాంగ్స్ కట్ చేశారు. మిగతాది ఈ సినిమా మంది అలాగే కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ ఎక్కడ సినిమాల్లో ముందు పాటలు ఆ పాటలో యాడ్ చేశారంట. అందులో ముఖ్యంగా నాజరు కోసం మళ్ళీ పిలిపించి డబ్బింగ్ చెప్పాడంట ఈ సినిమా ఎపిక్ సినిమా. ఏంటంటే బాహుబలిని చూసామని చెప్పడం అంటే చచ్చినోడు ఎలా వస్తారా అని చెప్పి అంటారు కదా. అప్పుడు ఒక డైలాగ్ ఉండిద్దంట,
వాడిని ఎలా చంపామంటే మేము వాడిని తొక్కేసాం, అగ్నిలో తొక్కేసామంటే ఆ నిప్పులో నుంచి వస్తారంతా. ఇది గుర్ర శివుడు వస్తా ఉంటాడు సార్, శివుడు అదే మహేంద్ర బాబుడి ఆ రాజ్యానికి ముసుగేసుకొని. తర్వాత వాడిని ఇది పంచభూతాలుగా ఏదో చేసామంటే ప్రతి చెప్తా ఉంటే ప్రభాస్ అలా ఎవల్యూషన్ ఇచ్చాయంత ఆ సీన్ అవుతున్నంత. ఇలా కొన్ని సీన్స్ యాడ్ చేశాడు, కొన్ని అనవసర సాంగ్స్ కట్ చేశాడు. ఏదేమైనా అందరూ రేపు వీకెండ్ కాబట్టి ఒకసారి ఒక 3 గంటల సినిమా ఫ్రెష్గా మళ్ళీ ఒకసారి చూడాలి. ఆ విజువల్ అందరిస్తుంది ఐమాక్స్లో చూడండి. ఇలా సినిమాలు మళ్ళీ రావాలి. ఆ సినిమా చూసే విధానం కూడా మనం తెలుసుకోవాలి. థ్యాంక్స్. ఈ బాహుబలి ఎపిక్ సినిమా రిలీజ్ ప్రమోషన్లో భాగంగా రీసెంట్గా ప్రభాస్, రానా, రాజమౌళి ముగ్గురు కలిసి ఒక చిన్న ఇంటర్వ్యూ చేశారు. సో ఆ ఇంటర్వ్యూలో రాజమౌళి స్వయంగా చెప్పారన్నమాట, బాహుబలి 3 ఉంటుందా, ఏదో సినిమా మొత్తం అయిపోయింది బాహుబలి 3 వస్తుందని చెప్పి ఏదో లీక్ చేస్తానని చెప్పి అని వస్తే రాజమౌళి క్లియర్గా కన్ఫర్మ్ చేశారు, బాహుబలి 3 అనే కొత్త సినిమా అయితే ఉండబోదు, అయితే బాహుబలి కంటిన్యూ అవుతుంది యానిమేషన్ సినిమా టైప్స్లో. అంత రీసెంట్గా మనకి లక్ష్మీనరసింహ మధ్య కురుక్షేత్ర అంత యానిమేషన్ పిక్చర్స్ వస్తున్నాయి కదా, ఆ టైప్లో బాహుబలి కంటిన్యూ అయ్యింది, అంతేగాని బాహుబలి 3 అని సపరేట్గా ఉన్నదని చెప్పి రాజమౌళి కన్ఫర్మ్ చేశారు. ఏదేమైనా ఆ యానిమేషన్ కూడా మనం ఎంజాయ్ చేద్దాం. బాయ్.